ఇంకా బీఆర్ఎస్ నేత కొనతం దిలీప్ అరెస్టు విడుదల అంట. సో ఈయన అక్కడ మీడియా ఇన్ఛార్జిగా ఉండే, అప్పుడు డిజిటల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండే ప్రభుత్వంలో ఒక ప్రభుత్వ కొలువు కూడా చేసిండు. సో అప్పట్లో ప్రభుత్వానికి సంబంధించిన 15 కోట్లను అక్రమంగా వాడుకున్నారని కూడా ఈయన పైన ఒక కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారన్న ఆరోపణలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బీఆర్ఎస్ నేత కొనతం దిలీప్ను సోమవారం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చి ఆయన్ను విడుదల చేశారంట. సో ఒక విధంగా అసలు సోషల్ మీడియా కేసులే ఉండొద్దని హైకోర్టులో సెక్షన్ 66(1) చెల్లదని చెప్పినా కూడా ఇంకా పోలీసులు కొంత ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడానికి అరెస్ట్ చేస్తారు, మళ్ళీ నోటీసులు అంటారు, మళ్ళీ విడుదల చేస్తారు. ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు మాత్రం ఇక వాళ్ళకు మరి ఏం చదువుకొని అధికారంలోకి వచ్చిందో ఆ ఉద్యోగంలోకి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఏది పడితే అది కేసులు ఎత్తారు అని అంటే మళ్ళీ ఇది చేసి కేసులు వేసినానంటారు. ఎందుకు ఈ సోషల్ మీడియా కేసులు అరెస్ట్ చేసుడు అది అసలు కరెక్ట్ కానే కాదు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్టే, భావ ప్రకటన అనే ఆర్టికల్ 19కి మీరు ఊరేసినట్టే. మరి హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోతే మాత్రం మీరు నిజంగా సస్పెండ్ అవుతారు. ఇంకా గట్టోడు దొరుకుతాయని చెప్పి మీరు అట్లా అనుకుంటారు. ఇంకా నల్ల కోట్ వేసుకున్న వాళ్ళు కరెక్ట్ వాళ్ళు తగ్గితే కాకి చొక్కాకు సస్పెన్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.